హలో మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. వెంకటేష్ బాబు, మహేష్ బాబు చొరవతో తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద స్టార్ల మల్టీ స్టారర్ సినిమాలకు ఒక చక్కటి ఊతం లభించింది అని చెప్పుకోవచ్చు. సీతమ్మవాకిట్లో సినిమాల చెట్టు సినిమాని చూసి చాలా మంది పెద్ద హీరోలు ఉత్సాహపడ్డారు. మనం కూడా ఇలా మల్టీ స్టారర్స్ చెయ్యాలి, దీనివల్ల పరిశ్రమ కూడా లాభం ఉంటుంది, తక్కువ ఖర్చులో మంచి సినిమాలు తీసుకురావచ్చు, ఎక్కువ లాభాలను సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే అభిమానులు కూడా కొత్తదనాన్ని ఫీల్ అవుతారు. ఇద్దరు స్టార్ హీరోల్ని సినిమాల్లో చూసుకుని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇలా చాలా విశ్లేషణలు జరిగినాయి. కానీ అనుకున్నంత వేగంగా అయితే ఆ మల్టీ స్టారర్స్ పరిశ్రమలో వృద్ధి చెందట్లేదనే మాట్లాడుకోవాలి. మొదటి నుంచి కూడా ఈ మల్టీ స్టారర్స్ గురించి మన హీరోలు చెప్తుంది ఒకటే పెద్ద రీజన్, అదేమిటంటే సరైన కథలు కావాలి. తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, అలాగే సినిమాలో నటించబోయే స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్టు కథలు ఉండాలి. అలా తయారు చేయటం అనేది నిజంగా కత్తి మీద సామే. అలాంటి వాటిని ప్రాపర్ గా తయారు చేయకపోవటం మూలంగానే మన తెలుగు సినిమాల్లో మల్టీ స్టారర్స్ లేకుండా పోయాయి. ఇప్పుడైనా ఒకటి ఎరా వస్తున్నాయంటే అందుకు ప్రధానమైన కారణం వెంకటేష్ బాబు చొరవ తీసుకోవటమే. అంతే తప్పించి మిగతా ఏ పరిస్థితులు కూడా కలిసి రావట్లేదు. అందుకు తాజా ఉదాహరణ ఎన్టీఆర్, నాగార్జున మల్టీ స్టారర్. సహజంగా మన స్టార్ హీరోలు వాళ్ళ ఇమేజ్ ని కొంచెం కాకపోతే కొంచెం తగ్గించుకోవడానికి కాంప్రమైజ్ అవరు. వెంకటేష్ బాబు కాస్త కాంప్రమైజ్ అవడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి మల్టీ స్టారర్స్ చూడగలుగుతున్నాం. మిగతా హీరోలకి అంత పెద్ద హృదయం లేదని అనుకోవాలి. సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా తర్వాత ఎన్టీఆర్, నాగార్జున కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అని బలంగా వినపడింది. చాలా రోజులు దానికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి. దాదాపు ఖరారైపోయింది కూడాను. కానీ చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తప్పుకున్నాడు. అందుకు ఇది ప్రధానమైన కారణం అంటూ ఎవరు బయటికి చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన సమాచారం బయటకు వస్తున్న కొద్ది కొన్ని విషయాలు అర్థమవుతా ఉన్నాయి. వంశీ పైడిపల్లి తయారు చేసుకున్న ఈ కథలో నాగార్జున, ఎన్టీఆర్ నటిస్తారు అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి తమిళ హీరో కార్తీ వచ్చి చేరారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ లోకి వెళ్ళబోతా ఉంది. పోతే ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక సమాచారం బయటకు వచ్చింది. అదేమిటి అంటే ఈ సినిమాలో కథానాయిక్ గా తమన్నాను ఎంచుకోబోతున్నారు అని. ఇద్దరు హీరోలుండి ఒక హీరోయిన్ గురించే మాట్లాడుకోవడం ఇక్కడ విశేషంగా కనబడతా ఉంది. కథ ప్రకారం ఈ ఇద్దరు హీరోలు ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేసే అవకాశం ఉందని వినపడుతుంది. ప్రధానంగా ఈ కారణం మూలంగానే ఎన్టీఆర్ ఈ సినిమా నుంచి బయటకు వచ్చాడా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమిటి నాగార్జునకి నాకు అన్న ఉద్దేశం ఏమన్నా ఉందా? ఇలాంటి అనుమానాలు వినపడతా ఉన్నాయి. బహుశా ఈ కారణం చేతనే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ మీద సుముఖత వ్యక్తం చేసి ఉండకపోవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఆ సినిమాలో ఒకటే హీరోయిన్ ఉంది అని మాత్రమే మాట్లాడుతున్నారు. అంతేగాని ఇద్దరు హీరోలు కలిసి ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నారు అని అనధికారికంగా వినబడుతున్న సమాచారమే. కొంతవరకు అనిపిస్తా ఉంది ఏమిటంటే యంగ్ పేరుగా కార్తీ, తమన్నా కనిపించవచ్చు. ఒక పెద్ద తరహా సీరియస్ పాత్రలో లేకపోతే ఒక పెద్ద మనిషి తరహాలో నాగార్జున పాత్ర ఉండొచ్చు అని కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం క్లారిటీ లేకుండా జరుగుతున్న చర్చలే ఇవి. ఒక కంప్లీట్ క్లారిటీ అయితే త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాని PVP బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారికమైన సమాచారం త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. తొందరగా బయటకు రావాలి, లేకపోతే ఇలాంటి విశ్లేషణలు, పుకార్లు బోల్డ్ని బయలుదేరే అవకాశం ఉంది. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫ్రమ్ మిస్టర్ బీ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.